అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ఈ రోజుల్లో హర్రిబర్రి జీవితాలు, వయసుతో సంబంధం లేదు. ఎవరు చూసినా నిద్ర పట్టడం లేదు అంటారు. నిద్రే మంచి బలం అంటారు ఆరోగ్యానికి. నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా, లేదా పీడకలలు భయపెడుతున్నాయా? రాత్రి పడుకునే ముందు ఈ 5 పేర్లు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? మంచి నిద్ర మీ సొంతమవుతుంది. అయితే మన పురాణాలు చెప్పిన ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేద్దాం. పడుకునే ముందు ఈ చిన్న శ్లోకం చదివితే ఎంతటి ఒత్తిడి అయినా మాయమై వెంటనే గాఢ నిద్ర పడుతుంది. ఆ శ్లోకం: అగస్త్యం మాధవం చైవ ముచుకుందం మహాబలం కపులో మునిరాస్తికః పంచైతే సుఖసాయినః. ఈ 5 పేర్లు ఎందుకు తలుచుకోవాలి అంటే సింపుల్ లాజిక్ ఒకటి ఉంది. అగస్త్యుడు, ఈయనను తలుచుకుంటే భయాలు పోతాయి. అంతేకాదు, తిన్న ఆహారం సులువుగా అరిగిపోయి శరీరం తేలిక పడుతుంది. నిద్ర పట్టకపోవడానికి ఒక కారణం అన్నం అరగకపోవడం. అగస్త్య స్మరణ అజీర్ణ వ్యాధులు తొలగిస్తుంది. వారు వాతాపి లాంటి రాక్షసుణ్ణే అరగించుకున్నారు. పెద్దలు కూడా మన ఇళ్లల్లో చిన్నపిల్లలకి అజీర్ణం చేస్తే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటుంటారు కదా. రెండవది మాధవుడు, విష్ణువు. పాలకడుల్లో ప్రశాంతంగా యోగ నిద్రలో ఉండే విష్ణువుని తలుచుకుంటే మన మనసులోని అలజడులు ఆగిపోయి ప్రశాంతత వస్తుంది. మూడవ నామం ముచుకుందుడు. ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని వరం అడిగి మరీ నిద్రపోయిన రాజు ఇతను. ఇతన్ని తలుచుకుంటే నిద్ర మధ్యలో అస్సల మెలకువే రాదు. ఇక 4వ నామము కపిల మహాముని. ఈయనది ప్రపంచాన్ని మర్చిపోయే గాఢమైన నిద్ర, ధ్యాన నిద్ర. ఈ పేరుతో మనకు కూడా అలాంటి సుఖనిద్ర పడుతుంది. ఆస్తికుడు. ఈ మునిని తలుచుకుంటే పాములు, విషపురుగుల భయం ఉండదు. మనకొక భద్రతా భావం కలుగుతుంది. నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణం భయం. అది వీరి స్మరణతో పోతుంది. కాబట్టి భయాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని, రక్షణను మరియు ప్రశాంతతను ఇచ్చే ఈ 5 నామాలు తలుచుకొని పడుకోవాలని మన పురాణాల వచనం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.